నెక్స్ట్ 2024లో జరిగినటువంటి ఎన్నికలలో వచ్చినటువంటి తీర్పు ముందు అనేక ప్రశ్నార్థకాలు ఉన్నాయి. ఈ తీర్పుని ప్రజా తీర్పు అనడానికి చాలా చాలా కష్టం. ఇది ఏమయ్యా, ఇది 2026, 24లో జరిగింది. ఇప్పుడు మాట్లాడతావు నువ్వు, అప్పుడు ఏమైపోయావు నువ్వు? అరుణ్ కుమార్ గారు, ఇది నా పని కాదండి. ఇది ఎవరి పని? మీ పని. మీది కాకపోతే రాజకీయ పార్టీ మీ పని. రాజకీయ పార్టీలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ఇందాక అరుణ్ కుమార్ గారు చెప్పినట్టుగా ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు, రాజకీయాల్లో ఉన్నటువంటి వారు, రాజకీయ పార్టీలు అలా చూస్తుంటే నాకేదో మొత్తానికి ఇక్కడ ఏంటి ఇంత తేడా కనబడుతుందా అని చూశానండి. యాదృచ్ఛికం సార్ ఇది. అయితే మరి ఇన్నాళ్ళ తర్వాత ఏమడుగుతున్నావు నువ్వు? ఇప్పుడు నెగ్గినటువంటి వాళ్ళని కాకుండా ఓడినటువంటి వాళ్ళని డిక్లేర్ చేయమంటున్నావా? అడగట్లేదు. ఈ ఎమ్మెల్యే కాదు ఓడిపోయిన ఎమ్మెల్యేగా చేయమంటున్నావా? కాదు. ఈ మంత్రి కాదు ఆ మంత్రి చేయమంటున్నావు? కాదు. ఈ ముఖ్యమంత్రి కాదు ఆయన ముఖ్యమంత్రి చేయమంటున్నావా? కాదు. దట్ ఈస్ నాట్ మై ప్లీ. వాట్ ఈస్ మై ప్లీ? మై ప్లీ ఈస్, ప్లీజ్ టెల్ us, దయచేసి చెప్పండి ఇది ఎలా జరిగింది అని. ఎవరిని కుర్చీలోంచి లాగమంటలేదు, మరొకరి కుర్చీలో కూర్చోపెట్టమంటలేదు. నాకు ఎలక్షన్ కమిషన్ చెప్పాల్సింది ఏంటంటే, ఓరి సుంఠ నీకు తెలియదేమో, నీకు అనుభవం లేదు, ఎక్కడో ఏసీ గదిలో కూర్చో రాస్తున్నావు నువ్వు, 3 సెకండ్లలో ఓటు వేయడం సాధ్యం, దాన్ని చూపెడతానని చూపించమనండి. పరకాల ప్రభాకర్ నోరు మూసుకుంటాడు, మళ్ళీ మాట్లాడు. నేను చెప్పినటువంటి ఈ అంకెల్లో, సంఖ్యల్లో, ఈ పర్సంటేజ్ల్లో ఎక్కడైనా దోషం చూపించండి, నేను మాట్లాడడం మానేస్తాను. నాకు 3 సెకండ్లో ఓటు వేయడం సాధ్యం. రాత్రి 11:45 నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు ఓటు వేశారు. ఇదిగో ఓటు ఇక్కడ వేశారు, ఇది వేశారు, ఇక్కడ వేశారు, ఇక్కడ వేశారు. ఆ 2 గంటలకు ఓటు వేసాడు అని మా సీఎం గారు చెప్పారండి. లాస్ట్ పర్సెంట్ ఓట్ ఆయన ఇదిగోనయ్యా చెప్పయ్యా పరకాల ప్రభాకర్తో అని నా దగ్గర నుంచోబెట్టాడు అనుకోండి, నోరు పూసుకుంటాడు. ఏ ఓట్లు, ఏ మనిషి ఎలా సాధ్యం? 3 సెకండ్లో, 6 సెకండ్లో 2 ఓట్లు, 3 సెకండ్లో 1 ఓటు ఎలా సాధ్యం? 8 గంటల నుంచి 11:45 వరకు 74 ఓట్లు వేసినటువంటి వారు 5 గంటల నుంచి 8 గంటల వరకు అదే క్యూలో ఉన్నారు కదండి వాళ్ళు. అదే క్యూలో ఉన్నటువంటి వాళ్ళు 3 గంటల్లో 7 మంది వేస్తే, అదే క్యూలో ఉన్నటువంటి వాళ్ళు 8 గంటల నుంచి 11:45 వరకు 74 మంది ఎలా వేశారు? 74 మందితోటి 7 మందితోటి క్యూలో ఉన్న వాళ్ళే 491 మంది 11:45 నుంచి 2 గంటల వరకు ఓటు ఎలా వేశారు చూపించమనండి. స్లిప్పులు చూపించమనండి, ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ చూపించమనండి, వీడియోగ్రఫీ చూపించమనండి, సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూపించమనండి. మళ్ళీ ఇలాంటి సమావేశాలు పెట్టడు, చూపించండి. లేదు ఇదిగో ఈయన అని చూపించండి, డెమోక్రసీ సర్క్యూట్ చేద్దాం, పాదపూజన చేద్దాం, మనందరం కలిసి వెళ్ళి. వీ హ్యావ్ టు గో టు ది గెట్ టు ది బాటమ్ ఆఫ్ దిస్ ఎంటైర్ థింగ్. ఇది ఏంటో తెలుసుకో. ఇంకొక లాస్ట్ నన్ను ఇంకో ప్రశ్న అడుగుతాను చాలామంది. సరేనయ్యా ఇదంతా జరిగింది అంటున్నావు, ఎలా జరిగింది చెప్పు, ఎలా జరిగింది అంతా? ఈవీఎంలో మాయ ఉందా? ఈవీఎంలో ఏమైనా చేశారా? 3500 బూతులు అంటే
ఒక్కొక్క బూత్లోనూ ప్రిసైడింగ్ ఆఫీసరు, సిబ్బంది, పోలీసు అందరూ కలిసి కనీసం 10 మంది ఉంటారు కదా ఒక్కొక్క బూత్కి. 3,500 బూతుల్లో అంటే 3,500 బూతుల్లో 15 మంది అంటే 35,000 మంది ఉంటారు. 35,000 మంది మేనేజ్ చేసావా? ఎవరైనా మేనేజ్ చేయడం ఎవరైనా ఉన్నాడా అని అడిగారు అనుకోండి. ఏం చెప్తాం? 35,000 మందిని మేనేజ్ చేసావా? సాధ్యమా? సార్ నేనేమంటానంటే, మా ఇంట్లో దొంగలు పడ్డారండి. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళానండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు తోటి, అయ్యా మా ఇంట్లో దొంగలు పడ్డారండి అన్న. అంటే ఎస్ఐ గారు నన్ను ఏమడిగారంటే, మీ వీధిలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? సరే 10 ఇళ్ళు ఉన్నాయండి. 9 ఇళ్ళు వదిలేసి మీ ఇంట్లో పడ్డారా? నేనే చెప్పనండి, మా ఇంట్లో దొంగలు పడ్డారు. దొంగలు పడ్డారు, ఏం పోయాయి మీ ఇంట్లో? సరే ఈ 4, 5, 6 ఈ 5-6 వస్తువులు కనపట్లేదండి. మీ ఇంట్లో 5 వస్తువులు ఉన్నాయా? కాదు సార్, 100 ఉన్నాయండి. అంటే 100లో 96 వదిలేసి 94 వదిలేసి 6 పట్టుకెళ్ళాడు. ఎందుకు? నేనే చెప్పనండి ఎందుకు పట్టుకెళ్ళాడు. ఇన్ వాట్ వే కెన్ ఐ టెల్ వై దట్ పర్సన్ కేమ్ leaving 9 houses into my house? Why did he take only 6, leaving 94? I can't tell. ఓకే సరే, నువ్వు పెద్ద మనిషిలో ఉన్నావు, ఇది కోటు గీటు కూడా వేసుకున్నావు కాబట్టి నువ్వు మీ ఇంట్లో దొంగలు పడ్డారంటే నమ్మాను. 4 పోయాయంటే కూడా నమ్ముతాను, 6 పోయాయంటే కూడా నమ్ముతాను, 100 పోలేదు 6 పోయాయంటే కూడా నమ్ముతాను, పెద్ద మనిషిలో ఉన్నావు కాబట్టి. దొంగ ఎలా వచ్చాడంటావు? నేనే చెప్పను. నన్ను అడుగుతావు, నువ్వు కుక్కలను పంపుతావు, మనుషులు పంపుతావు, డిటెక్టివ్లు పంపుతావు, నువ్వు అడుగు, నువ్వు నాకు చెప్పు. రే మీ ఇంట్లో దొంగ ఎలా పడ్డాడు, ఇంటి నుంచి వచ్చాడు, నువ్వు ఈ తలుపు వేసుకోలేదు, లేదు మా ఇల్లంతా తనిఖీ చేసి నువ్వేదో మతి మరుపుతోటి 6 వస్తువులు 6 రూములు పెట్టావు, ఇక్కడ ఎదుగుతున్నావు, అక్కడ ఉన్నాయని చెప్పు. ఎవరి బాధ్యత అండి అరుణ్ కుమార్ గారు? ఇదంతా చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? ఇది చెప్పాల్సిన బాధ్యత ఎవరిదండి? పరకాల ప్రభాకర్దా? కాదు కదా. ఇది ఎలా జరిగింది? ఈవీఎం 35,000 మందిని మేనేజ్ చేశారా? 15,000 మందిని మేనేజ్ చేశారా? ఒకరిని చేశారా? ఇద్దరిని చేశారా? ఇది కంప్యూటరా లేకపోతే మరోట? నాకు తెలియదండి. నాకు తెలిసిందల్లా ఏంటంటే, రాత్రి 11:45 నుంచి తెల్లారి గట్ల 2 గంటల వరకు 3,500 బూతుల్లో 17,19,356 ఓట్లు పడ్డాయండి. ఎలా పడ్డాయో చెప్పు నాయన నాకు. రాత్రి 11 గంటల నుంచి 11:45 నుంచి తెల్లారుజాము 2 గంటల వరకు క్యూలో ఉంచున్నారు. వాళ్ళు 6 గంటలకే క్యూలో చేరారు, 8 గంటల క్యూలో ఉంచున్నారు. ఆఖరి వాడు ఎవరు ఓటేసాడు చెప్పు నాకు. ఏ బూత్లో చెప్పు, కనీసం నేనే పడతాను అంటారు. వెళ్తారు అక్కడికి. నాకు కుదరకపోతే మీరు కొంతమంది సాయం తీసుకెళ్తారు. ఏమి చెప్పవా? వీళ్ళు ఎవరో చెప్పు, ఏ బూత్లో చెప్పు. మొత్తం ఎన్ని బూతులు? 46,300 చిల్లర. ఏ నియోజకవర్గాలు చెప్పవా? ఏ బూత్లో చెప్పవా? ఎవరో చెప్పవా? ఇది 132% పోలింగ్ ఏంటి అనేది చెప్పవా? Election is a joke, huh? Is it a joke? Thank you, sir. క్వశ్చన్స్ ఏమైనా? క్వశ్చన్స్ మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా అవన్నీ కూడా లాజికల్ క్వశ్చన్స్, వాటికి ఆన్సర్ చెప్పాలి. నేను అడిగే ఒకే ప్రశ్న ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గారు ఇచ్చిన ఫిగర్స్ 8 గంటల నుంచి 11 గంటల వరకు, 11:45 నుంచి 2 గంటల వరకు ఇది ఓటు పోయాయి. కాబట్టి ఆయనే ఆన్సర్ చెప్పాలి. 5 గంటల తర్వాత 8 గంటల వరకు 7 ఓట్లు ఎందుకు పడినాయి, 8 తర్వాత అన్ని ఓట్లు ఎందుకు పడినాయి, దానికి జవాబు చెప్పాల్సింది ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసినటువంటి ముఖేష్ కుమార్ మీనా గారు.
ఆయన ప్రెస్ నోట్ ఇచ్చారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, లేకపోతే వాడు చెప్పారు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారం అక్కడ చూస్తే సమాధానం చెప్పకుండా దాక్కుంటున్న మనిషి ముఖేష్ కుమార్ మీనా గారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. నా అభిప్రాయం, మీ ఒపీనియన్. మేము చెప్పాలి, మీనా గారు చెప్పాలా, ఎవరు చెప్పాలి? నిన్ను అడిగాడు. సార్ వ్యక్తుల పేరు పక్కన పెడదాం కాసేపు. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ చెప్పాలండి. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పాలండి. అది ముఖేష్ కుమార్ మీనా గారా, పడకాల ప్రభాకర్ గారా, ఉండవల్లి అరుణ్ కుమార్ గారా, ఇంకొకరా పేరు ఏదైనా కావచ్చు, నాకు సంబంధం లేదు. బట్ ఒక ప్రజాస్వామ్యంలో ఈ కనీస ప్రశ్నలకి జవాబులు లభించాలి. లేకపోతే ఈ ఎన్నికల ద్వారా ఏర్పడినటువంటి ఎన్నికల ఫలితంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలకి లెజిటిమసీ ఉండదు. లేదు, ఎలా నెగ్గారు అనే దాని మీద ప్రశ్నలు ఉన్నప్పుడు దానికి లెజిటిమసీ ఎలా ఉంటుందండి? దాని శాంక్టిటీ ఎలా ఉంటుంది? అంతవరకు నేను చెప్పగలను. ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే మైక్ తీసుకెళ్ళడానికి ఎవరన్నా